ఒంగోలులో అధికార వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. 2014 నుండి 2019 వరకు ఒంగోలులో దామచర్ల జనార్దన్ చేపట్టిన అభివృద్ధే ఇప్పుడు దామచర్లకు శ్రీరామరక్షగా మారింది. ప్రస్తుతం వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, అందుకే ఒక్కసారి చేసిన తప్పు మరొక్కసారి చేయము అంటూ ఒంగోలులోని వైసీపీ శ్రేణులు వైసీపీ పార్టీని వీడి దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే ఉదయం ఆర్యవైశ్యులు దామచర్ల నివాసంలో టీడీపీ పార్టీలో చేరగా, సాయంత్రం నగరంలోని 24వ డివిజన్లో బ్రాస్ మర్చెంట్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు 25వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు మల్లిశెట్టి శ్రీనివాసులు, వారి సతీమణి సింగరాజు అనిల్ కుమార్, మల్లిశెట్టి వెంకటేష్, కాకాని భార్గవ్, అన్నం అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది డీజే సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం 9వ డివిజన్కి చెందిన వైసీపీ యువత వీర్ల శ్రీనివాసరావు, సిరిబోయిన ప్రసాద్, పులిరాజా, కొల్లా రమేష్, నిడమానూరి రాజేష్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువకులు డీజే సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం 6వ డివిజన్లో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు పటాపంజల శ్రీనివాసరావు, పిగిలి వాసు, పాలడుగు కోటయ్య, అన్నంగి ప్రశాంత్, కొటారి రామసాయి ఆధ్వర్యంలో 70 మందికి పైగా డీజే సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ దామచర్ల టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గడిచిన 10 రోజులుగా వరుసగా ఒంగోలులో ప్రతిరోజు ఎక్కడో అక్కడ వైసీపీని వీడి టీడీపీలో చేరుతూనే ఉన్నారు. నెమ్మదిగా ఒంగోలులో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుంది అంటున్నారు ప్రస్తుతం వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరిన వైసీపీ నేతలే. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో, పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారెను పేదల తలరాత, నీరాకత మారెను పేదల తలరాత. కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత. మనసు మల్లె తోట నీ మాట రాజకోట, మనసు మల్లె తోట నీ మాట రాజకోట. టీడీపీ జెండలెత్తి కదిల జనం నీ వెంట. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో, చినుకురాలి పల్లె పరిచ మట్టి సుదలతో, చినుకురాలి పల్లె పరిచ మట్టి సుదలతో. ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో. సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం, సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం. ఎందరూ నేతలు మారిన నువ్వే పేదల పక్షం. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. ఈ పార్లమెంట్కి ముందుగా చేరిన వ్యక్తి అతను చాలా మంచి హస్తవాసి. ఈ పార్లమెంట్ చేస్తాం, మేమందరం చేస్తామని సభాముఖంగా ప్రామిస్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మంత్రి అజయ్ గారికి చెప్తా ఉన్నాం.
జనసేన అధ్యక్షుడు కోటం నరేంద్ర గారిని స్టేజ్పై రావాల్సిందిగా కోరుతాము. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంతకన్నా ముఖ్యంగా అన్నయ్య గారిని ఆశీర్వదించడానికి 24-25 రోజుల్లోని ప్రజలకు, మహిళలు, బంధువులు, మిత్రులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఒక అంశం ఉంది, అన్నయ్య గారు గమనించాలి. ముఖ్యంగా ప్రాక్టికల్ గా ఈ రోజు జరిగింది. ఇక్కడికి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటే పట్టాలు రద్దు చేస్తానని కూడా అన్నారు. ఈ సభాముఖంగా అన్నయ్య గారికి ఇది మనసులో ఉంచుకోవాలని నేను చెబుతూ, అలాగే ఈ అంశం మా మహిళా మూర్తులు పట్టాలు కాదు కదా, వాళ్ళు ఏ ప్రలోభాలు పెట్టినా కూడా మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క ప్రేమని, ఆదరణని కూడా అన్నయ్య గారిని జీవించడానికి వచ్చారు, నన్ను బలపరచడానికి వచ్చారు. మరొకసారి మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అమ్మా, మీ పట్టాల విషయంలో పార్లమెంట్లో పేదవాళ్ళు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. మీకు ఒక సెంటు కాదమ్మా, అన్నయ్య గారిని కూడా చెప్తారు. అందరినీ కూడా గుర్తించి మీ అందరికి కూడా తగిన అర్హతలు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను పార్లమెంట్ తరఫున అన్నయ్య గారి సమక్షంలో మీకు ఏమైతే అర్హులు ఉన్నారో అందరికి కూడా అంతకన్నా ఎక్కువ స్థలాలు వచ్చేలాగా నేను చూస్తానని చెప్పి అన్నయ్య మీ సమక్షంలో మాట్లాడుతున్నాను. అన్నయ్య సహకారంతో మీకు విద్య, వైద్య, నిరుద్యోగం ఇట్లాంటివన్నీ కూడా మన పార్లమెంట్లో చాలా వరకు పేరుకుపోయింది. అలాగే రాష్ట్రంలో ఉంది, అలాగే దేశం మన ఒంగోలు ప్రాంతంగా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధి కుంటిపడింది. వీటన్నిటిలో కూడా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం, జనసేన కూటమి విజయదుందుకు ఎగరైపోతుంది. అదే సంకేతంగా అన్నయ్య గారిని 24-25 డివిజన్లో గెలుపు ఖాయమే. పట్టాలు ఇస్తారన్న మహిళా గుర్తులు జీవించడానికి వచ్చారు. ఇక్కడికి పట్టాలు కూడా లెక్క చేయలేదు, ఇక్కడే తెలిసిపోతుంది. మెజార్టీ ఎంత ఇస్తున్నాం ఇక్కడి నుంచి. మెజార్టీ మీదే నేను సభాముఖంగా అన్నయ్య గారికి ప్రమాణం చేస్తా ఉన్నాను. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని మెజార్టీ రాకపోతే మంత్రి మాటిస్తున్నా అందరికి ఈ వార్డులు 2 వార్డులు మెజార్టీ వచ్చింది. ఓకేనా? ఓటు తెప్పిస్తున్నాం. అందరూ గొడవ పెట్టారు, రావద్దని అందరూ ఫోన్ చేసి చెప్పారు. అయినా సరే జై డీజే, జై డీజే. జనార్దన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం. ఈరోజు మల్లిశెట్టి శ్రీనివాసరావు గారు, వాళ్ళ సతీమణి నాగమణి గారు, అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నో కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన శ్రీరావు గారి గురించి తెలుసుకున్నాను నేను కూడా. ఆయన ఎప్పుడు కూడా నా ప్రజల కోసం, ప్రజలకి ఏం చేయాలి, ఎంతోమంది పేదవాళ్ళు ఉండే ఈ డివిజన్లో ఎప్పుడు కూడా ప్రజలతో సంబంధాలు ఉండే వ్యక్తి, ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలకు ఏదో విధంగా సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశం ఉండే వ్యక్తి మన శ్రీనివాసరావు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన
ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న పనులు, వాళ్ళ ప్రవర్తనలు, విధి విధానాలు అన్నీ నచ్చక ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఒక నమ్మకంతో వచ్చిన ఆయనకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. భవిష్యత్తులో తప్పకుండా ఆయన అండగా ఉంటాం. ఆయనకి అన్ని విధంగా కూడా అక్కడ ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఒక కుటుంబ సభ్యుల మాదిరి ఆయన ముందుకు తీసుకెళ్లేటట్టుగా నేను చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మన మిర్యాల కృష్ణ కూడా పొద్దున్నే ఆయన ఎక్స్ కౌన్సిలర్, ఆయన కూడా మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఆయన కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన మధుబాబు కూడా, ఆయన కూడా మధుబాబు కూడా ఈరోజు మనకు కొంచెం అడవిడికి వచ్చు. మధుబాబు కూడా ఈరోజు కూడా ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇంకా 2 జాయినింగ్స్ ఉన్నాయి, అవి కూడా ఈరోజు ఈవినింగ్ ఉన్నాయి. మళ్ళీ 15 డోర్ టు డోర్ అనుమతి డివిజన్ పెట్టుకున్నాం. ఒకసారి మన వాళ్ళు చెప్పినట్టు ఇవాళ కావాలని చెప్పేసి ఈ డివిజన్లోనే పట్టాల పంపిణీ అనే కార్యక్రమం మళ్ళా 49లో అక్కడ ఉపయోగం ఉంటే 49లో కూడా పట్టాల పంపిణీ చేస్తారంట. ఎంతమంది మహిళలు ఉన్నారు, ఏమా 5 సంవత్సరాలు నిద్రపోయాడా నేను అడుగుతున్నా. 2 నెలల ముందు వచ్చినప్పుడు, 1 నెల ముందు పట్టాలు ఇస్తాను, మీకు చీరలు ఇస్తాను, మీ వాళ్ళకేమో షర్టు ప్యాంట్లు ఇస్తాను అని చెప్పి ఈరోజు ఈ మీటింగ్లో పెట్టాం. ఎంతవరకు అనేది కూడా మీరు ఎంత కూడా ఆలోచించుకోండి. ఈరోజు నేను డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటే ముసలి వాళ్ళకి పెన్షన్లు తీసేశారు. అదేమంటే మీకు కరెంటు మీటర్ పెరిగింది, లేకపోతే మీకు మోటార్ సైకిల్ ఉంది, లేకపోతే మీకు కారు ఉంది అని దొంగ తిరుగులు పెట్టేసి ఈరోజు ముసలి వాళ్ళని ఎంతో మంది వికలాంగులు కూడా ఈరోజు పెన్షన్ లేకుండా చేశారు, రేషన్ కార్డు లేకుండా చేశారు. ఈరోజు పట్టాలు కూడా మీకు ఒకటే నేను చెప్తున్నా, సెంటు భూమి ఏదికి పనికిరాదు. 7 నుంచి 8 కిలోమీటర్లు పోయి రోడ్డు లేకుండా అక్కడికి పోయేసి మీకు ఇచ్చి మాయ మాటలు చెప్పి దొంగ పట్టాలు చేతిలో పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఎలక్షన్ కోసం ఎన్నికలు మాయ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. పోయినసారి ఏమో ఎన్నికలప్పుడేమో ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తున్నాడు ఈ పెద్ద మనిషి. మళ్ళా గెలవగానే మళ్ళీ కనపడ్డు గోవాకు, లేకపోతే హైదరాబాదు, లేకపోతే దుబాయ్లో, శ్రీలంకలో పోతాడు. లాస్ట్లో వచ్చేటప్పటికి మాత్రం మళ్ళీ నియోజకవర్గం ప్రజలు, నా దేవుళ్ళు, నియోజకవర్గం వాళ్ళు, నా సొంత ఇంట్లో మనుషులు వాళ్ళకి ఈ చేస్తారని చెప్పేసి చెప్తాడు. అదేవిధంగా అంతకుముందు ఏం చేశాడు, గొప్పలో ఉన్న పట్టాలు అనేది అప్పుడు కూడా తెలకాయితాలు ఇచ్చేసి, ఆ తెలకాయితాలు ఒక్కొక్కటి 4 ఇచ్చేసి మీరు అక్కడికి పోయే లోపల వేరే వాళ్ళు కూడా ఇది మాది అని చెప్పేసి వచ్చి ఈ రోజు కూడా అక్కడంతా కూడా గొప్పలో అవతల కేసులు పెట్టుకొని ఈరోజంతా కూడా ఖాళీగా ఉన్న ల్యాండ్ అంతా కూడా. అది కావాలంటే కూడా మీరు కూడా చూడండి, మనం చెప్పేది అబద్ధాలు కాదు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అభివృద్ధి పార్టీ. మీ డివిజన్కి నేను వచ్చిన తర్వాతే రోడ్లు వేసాను, సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, ఎవరైనా కట్టుకుంటే ఇల్లుగా కావాలన్న వాళ్ళకి ఇల్లు కట్టించాం. టిట్కో హౌసెస్ మేము కట్టించుదామని చెప్పి టిట్కో హౌసెస్లో 16,000 ఇల్లు శాంక్షన్ చేసి 6,000 ఇల్లు 80% కంప్లీట్ చేశాం. దాన్ని 5 సంవత్సరాలు అది బూత్ బంగ్లా మాదిరి తయారైంది, దాన్ని పూర్తిగా వదిలేశారు. ఎంతోమంది కట్టుంటే వాళ్ళ మీద మళ్ళీ లోన్లు తీపించి ఆ డబ్బులు కూడా చేశారు ఈ జగన్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా కలిసి. ఆ డబ్బులు చేసి వాళ్ళకి మళ్ళా నెల ఇంట్రెస్ట్ వస్తున్నాయి. నెలకి 1500 బ్యాంక్ ఇంట్రెస్ట్ కట్టమని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇలా ప్రజల్ని మోసం చేసేది వాళ్ళే. మాయ మాటలు, అబద్ధాల మాటలు ఇవన్నీ కూడా చెప్పి మనం కూడా ఎన్నో ఇబ్బందులు పాలు చేయడం కూడా మనం చూసామని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ 14, 19 మీరు ఒకసారి గమనించండి. మీ పార్లమెంట్లోనే ముందుండే ఏరియాలో నేను నడిచేటప్పుడు అక్కడ నడవడానికి ఖాళీ లేదు. అది అబ్బాల మీద అందరూ కూడా మేము తీసుకొని మోటార్ సైకిల్ కాదు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కాలువ విపరీతంగా అయిపోతుంది, వర్షం వస్తే మొత్తం మునిగిపోతుందంటే నేను ఆ రోజు చేసి శాంక్షన్ చేసి ఈరోజు మోటార్ సైకిల్ ఆటోలు కూడా వెళ్తున్నాయి. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేయాలన్నా కూడా ఒక చుట్టూ పనిచేసాము. ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం ఏం చేస్తే ప్రజలకు బాగుంటుందో, ప్రజలకు ఏది చేస్తే ఉపయోగం ఉండదో అలాంటి కార్యక్రమాలే మేము చేసాం.
మీరు వచ్చి అడిగినా అడగకపోయినా మేమందరం కూడా ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు చేశాం. ఈరోజు షాదీఖానా ఓపెన్ చేశాం మీ పక్కనే, దాన్ని ఒక ఫ్లోర్ వేసాం, దాన్ని షాదీఖానా ఓపెన్ చేసాం. ఆ రోజు నేను చెప్పినట్టు అందరికి కూడా మైనారిటీ మన సోదరులందరూ కూడా బిర్యానీ పెట్టాం. అన్నీ చేస్తే పైన కూడా పిల్లలు వేస్తే ఈరోజు ఒక స్లాబ్ వేసేసి పాత వాళ్ళు తీసి పక్కన పెట్టి ఇతను కట్టాడని చెప్పేసి చెప్తారు అతను పెద్ద మనిషి. ఏదా ఏమీ చేయకుండా దాంట్లో ఒక వేసి పెట్టాం, ఇప్పుడు పునాదులు చేయడం, ఇప్పుడు చేసి దాన్ని కంప్లీట్ చేస్తానంటాడు. ఇట్లా ప్రజలను కూడా అన్ని విధాలుగా కూడా మోసం చేస్తున్నాడు. ఈ పట్టాలు అనేది మీరు ఎవరు కూడా అవి కరెక్ట్ అనేది కూడా ఎవరైనా కరెక్ట్ ఉందో కూడా రిపోర్ట్ కూడా తెప్పిస్తున్నాం. ఈరోజు 20,000 మీద మీకు తంబేసినా కూడా అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యేది ఎలిజిబిలిటీ ఉండేది కొంతమందికి. ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఈ వైఎస్ఆర్ పార్టీ తొత్తులకి, లేకపోతే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేక 400 సిద్ధులు కట్టుకున్న వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా చేశారు. అవన్నీ కూడా మేము తీస్తున్నాం. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండే పేదవాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము కూడా అడుగుతున్నాం. పేదవాళ్ళకి ఇచ్చి అవకాశం ఉండేటట్టు చేయాలని చెప్పేసి కూడా మేము కూడా చెప్తా ఉన్నాం. కానీ లేడీ కూడా ఎక్కువ చెప్పించి ఎక్కువ చేస్తున్నాడు. నిన్న సైకో జగన్ రెడ్డి వచ్చాడు. ఎవరు సైకో జగన్ రెడ్డి చెప్తున్నాం మీ అందరికీ? ఆ సైకో జగన్ రెడ్డి వచ్చి ఒక్కో ప్లాట్ ఒక సెంటు భూమి ఇస్తే 10 లక్షలు విలువ అవుతాడు. ఈయన కూడా చెప్తున్నాడు ఇల్లు కూడా కట్టించేది కూడా కట్టిస్తారండి. ఇల్లు ఇప్పుడు ఉండేది ఇంకా వారం అయితే నోటిఫికేషన్ వస్తే అయిపోయింది. బాత్రూమ్ కట్టివ్వని చెప్పండి, మన చచ్చిపోతుంది. బాత్రూమ్ కట్టివ్వని కాదు, బాత్రూమ్ కూడా కట్టడానికి కూడా ఆ టైం సరిపోదు. కాబట్టి ప్రజలు కూడా మీరు గుర్తు పెట్టుకొని మీ పక్కనే ఇక్కడంతా కూడా చెప్తుండేది. నేను ఉన్నప్పుడు ఒక ఇంటికి నేను ఆ రోజు వస్తే వాళ్ళందరూ కూడా కిటికీలన్నీ కూడా మూసేస్తే ఒక బోటు పోయింది. బోట్లో నుంచి పొగ వస్తుంది. అయ్యా మేము తట్టుకోలేకపోతున్నాం, ఎన్ని మూసేసినా కూడా అక్కడ కాల్చే పొగంతా వస్తుంది, ఇంట్లో జబ్బులు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చూస్తే నా కళతో నేను చూసే బోల్ట్ ద్వారా చిన్న దాంట్లో ఆ పొగ వస్తా వాళ్ళకి తగలబెట్టింది. మనం వచ్చిన తర్వాతే డంపింగ్ తీసుకొచ్చి మొత్తం ఆ రోజు నేను నిలబడి లారీలు పెట్టి ఏరియా అంతా కూడా డంపింగ్ తీసుకొని పక్కన పడేసాం. ఆ ప్రాంతం అంతా కూడా బాగు చేసాం. కాబట్టి ప్రజలకు ఏం చేయాలి అనేది ఎక్కినప్పుడు ఆలోచన ఉండాలి. మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఉపయోగం చూడాలి. ఆయన 5 సంవత్సరాలు అయిపోయి లాస్ట్ నెల ముందు వచ్చేసి, లేదా 10 రోజుల ముందు వచ్చేసి ఈరోజు నేను ఇల్లు కట్టిస్తాను, మీకు పట్టా ఇస్తున్నాను, మీకు చీర ఇస్తాను, మీ షర్టు ప్యాంట్ ఇస్తాను, మీకు అన్నీ కూడా మాయ మాటలు చెప్తున్నాడు. అదేమంటే అమ్మాయికి ఫిక్స్ పెడతాడు. నేను ఇది ఒక్కసారిగా పోటీ చేసేది, నా వయసు అయిపోయింది, రేపు నా కొడుకు వస్తాడు అని చెప్తున్నాడు. మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఒక్కసారి నన్ను గెలిపించింది అంటున్నాడు. ఇప్పుడు 4 సార్లు గెలిపిస్తే ఏం పీకేమని అడుగుతున్నానేమో. ఒంగోలు ప్రజలకి ఏమన్నా ఒక్కటన్నా శాశ్వతంగా చేసేవా అని అడిగి నేను అడిగితే చాలాసార్లు రిమ్స్ తెచ్చానంటాడు, లేదా కార్పొరేషన్ తెచ్చానంటాడు, లేదా కలెక్టరేట్లు తెచ్చానంటాడు. కలెక్టరేట్లు రిమ్స్ ఈ కాదు, పేద ప్రజలు నివసించే దగ్గర. ఇవాళ ఆ తర్వాత బయట రోడ్డు మీద నిలబడలేకపోతున్నాం. దోమలు కుట్టి పీక తింటున్నాయి దోమలు. కాలువలు తీసేవాళ్ళు లేదు, కార్పొరేషన్ పనిచేస్తుందా లేదు. ఈరోజు దాన్ని అన్నీ కూడా మనం గమనించుకోవాలి. నేను కూడా ఒక్కసారి మీరు అంతా కూడా ఆలోచించుకోండి. మంచి చెడు ఏదనేది ఆలోచించండి. ఏదో వాడికి వాళ్ళిచ్చే అవినీతి డబ్బుతోటో ఈరోజు ఏది ముక్కలు, అదేవిధంగా కప్పులు, ఇవన్నీ కూడా ఇంటికి మన ఇల్లు బాగుపడాలన్నా, మన వ్యవస్థ బాగుపడాలన్నా, మన బజారు బాగుపడాలి, మన నియోజకవర్గం ప్రాంతం బాగుపడాలి అంటే మంచి ఆలోచన విధానం ఉండాలి. ఇలాంటివన్నీ మీరు ఎన్నో చూశారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మీరు కూడా అవినీతి డబ్బే, వాళ్ళు కష్టపడి సంపాదించింది కాదు, ఆ అవినీతి డబ్బు కూడా ఆలోచించుకోండి. మళ్ళా కానీ ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అతను కానీ ఇక్కడ కానీ వచ్చారు అంటే ఎవ్వరూ ఆపలేరు. గుర్తుపెట్టుకోండి. పోతా ఖాళీగా ఉందంటే స్థలం ఆకుపై చేసినా కూడా మిమ్మల్ని మీరు పోలీస్ కేసు పెట్టినా కూడా పట్టించుకునేవాడు. ఆల్రెడీ పోలీసు ఉండే వాళ్ళు కొంతమంది వాచ్మెన్ లాగా పనిచేస్తున్నారు. వాళ్ళే అతి ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు.
ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా ఆలోచించుకోండి. ఇలాంటి మంచి మనుషులు కూడా 10 మందికి సహాయం చేయడానికి వీళ్ళంతా కూడా ఈరోజు ఎన్ని బెదిరింపులు ఎన్ని చేసినా భయపడకుండా ఈరోజు ఏదైనా ఏం పీకుతారులే అని చెప్పేసి ఈరోజు బయటకు వచ్చిన మన శ్రీనివాసరావు గారికి, మన భార్యగా మనకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనకు పూర్తిగా నా ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తున్నా. వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన ఈరోజు రెండు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ సైకో ముఖ్యమంత్రి పోవాలన్నా, ఫ్యాషనిస్ట్ పోవాలి అంటే మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని రెండు పార్టీలు వాళ్ళందరినీ కూడా కలిపి ఈరోజు ఏమైనా సరే ఈ ప్రభుత్వాన్ని దించాలి అని ప్రజల కష్టాల్లో ఉన్నారని చెప్పి ఉద్దేశంతో ఈరోజు జనసేన తెలుగుదేశం రెండు కలిసి మీరు కూడా అందరం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంతమంది కలిసేటట్టే వాళ్ళ ఆలోచన విధానం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు కలిసి ఏమైనా అందరికి కలిసి పనిచేయాలనేది ఎందుకు వచ్చారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ బెదిరింపులు, వాలంటీర్లు ఇంటికి రావటం, ఆర్పీలు ఇంటికి రావటం, వీళ్ళందరూ కూడా బెదిరించి మీకు ఆ స్కీములు తీసేస్తాం, ఈ స్కీములు తీసేస్తాం, ఇంకా వారం పోతే వాళ్ళతో కూడా పీకే పరిస్థితులు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో అప్లై చేసుకోవాలి, రేపు వాళ్ళ తర్వాత వాలంటీర్లు కూడా ఉండడు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మేము ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున వాలంటీర్లు కానీ ఆర్పీలు కానీ వీళ్ళకూడా మేము చెప్పేది, రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ ఆ వాలంటీర్లు ఎవరున్నారో వాళ్ళని కూడా కరెక్ట్ పద్ధతి ప్రకారం ఉండాలో వాళ్ళు కొనసాగిస్తాం. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని తీస్తాం, వేరే వాళ్ళని ఆ పోస్టులో పెట్టేసి వ్యవస్థను కరెక్ట్గా చేసే విధంగా ముందుకు నడుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మీ దగ్గర పెట్టిన మన శ్రీనివాసరావు గారి మీద ఒక నమ్మకం, మా మీద ఉండే ఒక ధైర్యం, పార్టీ మీద ఉండే ఒక గౌరవం, ఇన్ని కారణాల చేత మాకు పట్టా పోతే పోయింది, రేపు వస్తే తెలుగుదేశం పార్టీ 2 సెంట్లు పట్టా ఇస్తుంది, అవసరం అనుకుంటే మనం ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి సంకల్పంతో మీరు వచ్చారు. మహిళలందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నా. ఫస్ట్ ఫేజ్ లో 6,000 టిక్కోయిల్లో ఎవరైతే డబ్బులు పెట్టారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి 16,000, 6,000 అనేది కొత్తగా 80% మనం కంప్లీట్ చేశాం కాబట్టి వాళ్ళకి పంపిణీలు ఇచ్చేస్తాం. అదేవిధంగా ఇంకా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 సెంట్లు వాళ్ళకు కూడా సైట్ ఇస్తాం. 1 సెంట్ కాదు, వాళ్ళకి కట్టి తప్పకుండా కూడా రేపు అర్బన్ హౌసింగ్లో ఇల్లు కూడా కట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మేము చెప్పేదే చేస్తాను, నా సంగతి మీకు అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఉన్నప్పుడు కూడా ఏదైతే చెప్తానో అవే పనులు చేశా. నేను 14లో రాకముందు కూడా అప్పుడే చెప్పాను, నేను నీళ్లు తీసుకొస్తాను, ప్రతిరోజు మంచి నీళ్ళు ఇస్తాను, ఒంగోలు డ్రైనేజ్ సిస్టమ్ మారుస్తాను అని ఆ రోజు చెప్పా. 125 కోట్లలో పైప్ లైన్ తీసుకొచ్చాము. ఎక్కడ గోలగమ్మ నుంచి పైప్ లైన్ తీసుకొస్తే 2 కిలోమీటర్లు ఆగింది. రేపు పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ కంప్లీట్ చేసే తెలుగుదేశం పార్టీ రేపు రాగానే చేస్తాం. దాన్ని తప్పకుండా ప్రతిరోజు, ఈరోజు 2 గంటల గంట తీసుకుంటారు, ప్రతిరోజు ఆన్ టైంలో మంచిగా తెలుగుదేశం పార్టీ రాగానే చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ఉండే టైంలో కూడా మీకు ఆన్ టైంలో మంచి నీళ్ళు ఇచ్చాం. ఆన్ టైంలో రోజు మార్చి రోజు బాగింగ్ మిషన్ పంపించాం, కావాలి కాలువలో పూడికి తెప్పించాం. ఇవన్నీ మీ కళ్ళ ముందు మీకు ఆ రోజు అన్నీ కూడా మనం చేసాం. ఆ సిస్టమ్ అంతా పోయింది. ఇప్పుడు నైట్ లేసేలా మన రోడ్లన్నీ కూడా క్లీన్ చేయించాం. ఇవన్నీ పార్కులు డెవలప్ చేసాం. ఇవన్నీ కూడా తెలుగుదేశం టైంలో చేసాం. ఇవన్నీ కూడా పాడైపోయినాయి. రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత శ్రీనివాసరావు గారికి ప్రత్యేకించి వాళ్ళ సతీమణి నాగమణి గారు, అదేవిధంగా మధుబాబు, అదేవిధంగా మన కృష్ణ గారు, ఇంకా వీళ్ళు ఇంకా 2 వేరే వాళ్ళు చేరుతా ఉన్నారు. రోజు నేను ఎంత ఇబ్బంది పెట్టినా పెరగదు. నేను అదే అడుగుతున్నా, నాకు అసలు అర్థం కాదు ఏంటంటే కొత్త రాజకీయాలు దగ్గర నేర్చుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళ కొడుకైనా ఏమైనా నేను ఇంకో పనిచేసాను నీకు అధికారంలో ఉండేటప్పుడు, దానివల్ల నేను అడుగుతున్నాను, మీరు మళ్ళా ఈసారి పార్టీకి చేయాలి, మా నాయన గెలిపించాలి అని చెప్పేసి అడగాలి. నీ మీద కేసు పెడతా, నీకు లేకపోతే మక్కేం తీసుకో, లేకపోతే నీకు షాప్ ఇస్తా,
ఎవరు వస్తుంది స్టాఫ్ మీటింగ్ వేసుకోమంట కావాలి స్టాఫ్ మీటింగ్ డబ్బులు ఇస్తా ఏం భాష ఏదో లేకపోతే బెదిరించాం. బెదిరిస్తే ఎంతమందిని బెదిరిస్తారు, ఎట్లా చేస్తారు? మనసు రావాలి, మంచితనం రావాలి. నువ్వు చేసే పని పోయినసారి చెప్పా, ఈసారి ఒకసారి వచ్చారు డెవలప్ చేసి ఎక్కడ ఆగి అక్కడ కంప్లీట్ చేయమన్నా. ఏం పట్టించుకోవాలి చేయాల ముందు చేసిన వాళ్ళు కొట్టేశారని చెప్పి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ఏం చెప్పాలో అర్థం కాక ఎక్కడికి పోయినా కూడా పట్టా, నేను పట్టా ఇస్తున్నా 1 సెంటు, నేను మాట ఏమన్నా బోర్డు పెట్టారు, చెప్పాడంట చేస్తాడంట, చేస్తాడంతే, చెప్పాడంట చేస్తాడంతే, చేస్తా ఉంటాడు. ఊరు మొత్తం బొమ్మలు పెట్టుకోవడానికి గుణపస్తాయి కాబట్టి. కాబట్టి ఇవన్నీ కూడా మనిషి చెడు ఆలోచించాలని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తాను. పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ, నా రక్తం తెలుగుదేశం. నా చెల్లెలు ఒక కుటుంబంలో పుట్టిన అమ్మాయి 24వ డివిజన్లో నిలబడుతుంది కాబట్టి ఆ తప్పు కూడా నేనే చేశా. తెలుగుదేశం డివిజన్ ని చంపి వైఎస్ఆర్ సిపి చేసిన పాపం నాదే. పాపం నీ తప్పు నేను ఒప్పుకుంటున్నాను. మీ అందరూ ముందు మనసా వాచా కర్మ 23వ డివిజన్, 24వ డివిజన్, 25వ డివిజన్ మా శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పి జనార్దన్ గారికి మాటిస్తూ వాళ్ళు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో, పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారెను పేదల తలరాత, నీరాకత మారెను పేదల తలరాత. కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత. మనసు మల్లె తోట నీ మాట రాజకోట, మనసు మల్లె తోట నీ మాట రాజకోట. టీడీపీ జెండలెత్తి కదిల జనం నీ వెంట. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా. చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో, చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో, చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో. ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో. సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం, సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం. ఎందరూ నేతలు మారిన నువ్వే పేదల పక్షం. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దను అన్నే అండా.
ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి పట్టణ అధ్యక్షులు పటార్ నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులు ఒంగోలు డైనమిక్ లీడర్ శ్రీ దామచర్ల జనార్దన్ గారి సమక్షంలో ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో జనార్దనరావు గారి గెలుపు కోసం నా సాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కట్టపల్లి శ్రీనివాసరావు గారు మన ఈరోజు మన జనార్దన్ గారి గెలుపు కోసం మనతోటి మన పార్టీలో చేరడం చాలా సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా మన 5-6 డివిజన్లో త్వరలో రాబోయే రోజుల్లో ఇదే విధంగా చాలా మంది నాయకులు చేరే అవకాశం ఉంది. అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇక వైసీపీ కథం తెలుగుదేశం మనందరూ బాధ్యత అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఈ 5-6 డివిజన్లలో భారీ మెజార్టీతో మన దామచర్ల జనార్దన్ గారిని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. పటాపత్రి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈరోజు వాళ్ళు కానీ వారి అన్యాయులు కానీ అది యువత కానీ మహిళలు కానీ ఎక్కువ మంది మన పార్టీలో చేరటం అనేది ఇది శుభ పరిణామం. అందరూ చాలా సంతోషకరంగా ఉంది. ఈ పటాపత్రి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మన 5-6 డివిజన్లో ఎక్కువ అత్యధిక మెజార్టీ ఈ నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా అందరూ తప్పకుండా కృషి చేయాలని తప్పకుండా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నగర తెలుగుదేశం అది 30 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కలిసి పనిచేశాం. ఈ రోజు సోదరుడు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను 5 సంవత్సరాల ముందు చేరాను. ఒకటి తెలుసుకోండి, చీరలు ప్యాంటు షర్టు 500 రూపాయలు విలువ చేసే పంచి అమాయకులు తెచ్చుకుంటా ఉన్నాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి బాడీ పార్ట్ లో ఒక పార్ట్ వెళ్ళిపోయింది. ఈ రోజు సీన్ వచ్చేసాడంట బయటికి. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఒక చెయ్యి ఒక కాలు పోయినంత పరిస్థితి ఈరోజు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. గోపాల్ నగరంలో ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండేది. ఈ రోజు తిరిగి ఆ రోజు గోపాల్ నగరంలో మళ్ళీ వస్తున్నాయేమో అని చెప్పేటటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొందని చెప్పి రాబోయే మేము చూస్తా ఉన్నాం. జనార్దన్ గారితో వెళ్ళేటప్పుడు 2019లో జనార్దన్ గారు ఎందుకు ఓడిపోయారో అనే బాధతో ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. వారు చీర ఇచ్చినా ప్యాంట్ ఇచ్చినా లేక చొక్కా ఇచ్చినా 500 రూపాయలు డబ్బులు ఇచ్చినా వాలంటీర్లకి గిఫ్ట్ ఇచ్చినా కాదనుకొని ఈ రోజు అందరూ తెలుగుదేశం పార్టీ చేరేటువంటి పరిస్థితి ఉందంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎంత అసమర్థుడో పటాపత్రి శ్రీనివాస తెలుగుదేశంలో దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక ముందు కూడా చెప్తాను, బాలినేని నీ తల చేతులు కాళ్ళు హృదయం గుండెకాయ లాంటి వ్యక్తులందరూ కూడా త్వరలో తెలుగుదేశం పార్టీకి వస్తారు. నీ ఓటు మీ ఖాయం. ఎప్పుడు 2019లోనే నువ్వు గెలిచిన తర్వాతే ప్రజలందరూ బాధపడ్డారు. దానికి సంబంధించిన అభిమానులు రాత్రి కలిపి చూపిస్తా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా చివరి వరకు ఈ రోజు చూసే ఒక్క విషయం చెప్తారు. ఈ రోజు తాకట్టు పెట్టుకున్నారు, సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి. పరిపాలనకి ప్రధాన కేంద్రం. మన ఇంటి యొక్క స్థలాలు కూడా మనకి ఇప్పుడు సొంత లేవు. మన ఇంట్లో జిరాక్స్ పేపర్ ఇచ్చాడు. మన దగ్గర కూడా మన స్థలాలు కూడా తాకట్టు పెట్టుకుంటాడు ప్రభుత్వం. కాబట్టి ఆలోచించి మీరందరూ తెలుగుదేశం పార్టీని బలపరచాలని చెప్పి కోరుకుంటూ
ఇందాక తెలిసిన అంశం నగరాధ్యక్షులు గారు చెప్పన్నారు, మనకిచ్చినటువంటి మనం కట్టినటువంటి టిక్కో హౌస్లు కూడా తాకట్టు పెట్టుకున్నాడు జనార్దన్ ఆయన సారీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇటువంటి పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం ఉంది. ఇంకా రేపు ఆయన వస్తే ఎటువంటి పరిపాలన చేస్తాడు? ఇంకా సెక్రటేరియట్ లేదు, టిక్కో ఏమైనా డబ్బులు లేవు. కేవలం 350 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశాడు సెక్రటేరియట్ ని. మరి అమ్మఒడికి 6,000 కోట్లు కావాలి, లేకపోతే చేయూతకి ఇంకొక 6,000 కోట్లు, ఇవన్నీ ఎక్కడ తీసుకొస్తాడు? ఇటువంటివన్నీ మీరు ఆలోచించి చీరకో జాకెట్కో లేకపోతే చొక్కాకో ప్యాంటుకో మనం ప్రలోభ పడకుండా అభివృద్ధి చేసినటువంటి జనార్దన్ గారు ఈరోజు ఒంగోలు ఒక నగరంగా అభివృద్ధి చేసినటువంటి జనం ఎక్కడికెళ్ళి సిమెంట్ రోడ్డు పేరు చూసినా అన్ని జనార్దన్ గారు వేసి కాలువలు జనార్దన్ గారు వేసి అంబేద్కర్ భవన్ కట్టిన జనార్దన్ గారు మినీ స్టేడియం పెట్టిన జనార్దన్ గారు ఒంగోలు ఏ ముడి చూసిన జనార్దన్ గారు ముద్ర ఉంటే ఈయనేం చేస్తాడు తెలుసా? కేవలం మన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో బాల్యం శ్రీనివాస్ రెడ్డి కూడా అదే చేస్తాడు. ముస్లిం సంబంధించిన షాదీకరణాన్ని రెండోసారి ప్రారంభోత్సవం చేసి ఆయన కట్టిన ఏం లేవు కదా. జనార్దన్ గారు కట్టినటువంటి షాదీకరణ రెండోసారి నిన్న రిబ్బన్ కటింగ్ పెట్టాడు. అంటే ఇంకా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎప్పుడు ఓపెన్ చేస్తామని చూస్తున్నాం మేము. ఇప్పుడున్నది కూడా రిబ్బన్ కట్టి ప్రకాశం భవనం కూడా ఎప్పుడు రిబ్బన్ కటింగ్ పెట్టి ఓపెన్ చేస్తామని చెప్పి జనాలందరూ ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో బాల్య శ్రీనివాస్ రెడ్డి నమ్మకుండా అభివృద్ధి కాంక్షలు కేవలం ఒక్కసారి కలిసి అంబేద్కర్ భవన్, అంత పెద్ద అంబేద్కర్ భవన్ కట్టింది దామచర్ల జనార్దన్ గారు అయితే దానికి కూడా అసలు రాగానే రిబ్బన్ కటింగ్ పెట్టేశాడు. దానికి ఒక మంత్రిని కూడా తీసుకొచ్చాడు. మరి నేను అడుగుతున్నా, ఈ రోజు మీ ఇంటికి కానీ బాల్య శ్రీనివాస్ రెడ్డి ఓటేయడానికి వస్తే నీ చీర జాకెట్ తర్వాత ప్యాంటు షర్ట్ తర్వాత నువ్వు అసలు ఒంగోలుకి ఏం చేస్తావు చెప్పని చెప్పి తప్పకుండా అడగండి. ఇంకోటి, ఇప్పుడు పంచుతున్నటువంటి ఇళ్ల పట్టాలు సెక్రటేరియట్స్ లో ఇళ్ల పట్టాలు పంచుతారు సచివాలయాల్లో. దాని మీద కొన్ని వెనుముఖం ప్రాంతాలకు సంబంధించిన వాటికైతే కోర్టు పరిమితులకు లోబడి అనే ఒక పాయింట్ ఉంది చూడండి. దాని మీద ఇంకొక ప్రాంతంలో ఇచ్చే వాటికి మాత్రం అది కోర్టు పరిమితి ఉన్నప్పుడు ఈ ఇంకో ప్రాంతంలో ఎలా ఇస్తాడు? కోర్టులో ఉన్న అంశాన్ని కూడా పక్కన పెట్టేసేసి ఇటువంటి ఇస్తా ఉన్నాడు. న్యాయపరమైన అంశం కాబట్టి మేము కూడా ఎక్కువ మాట్లాడలేదు. కాబట్టి మోసగాడు ఒక్కసారి కల్పిస్తారు ఇంకా రాజకీయాలు తప్పుకుంటాడట. జనమందరూ నాశనం అయిపోతే కొడుకు టికెట్ కావాలంట. ఆయన రిటైర్డ్ అయిపోయి ఇంక కొడుకు వస్తాడంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆలోచించుకొని జనార్దన్ గారిని మనం అత్యధిక మేరకు కల్పించుకోండి. ఇటువంటి ఇప్పటి వరకు ఎటువంటి అపోహలు ఉండే నేను కూడా అపోహలు నమ్మాను. కానీ జనార్దన్ గారి దగ్గర స్వయంగా మనిషిని చూసిన తర్వాత నాకు కూడా అపోహలు తొలగిపోయింది. ఇటువంటి ఒక మంచి వ్యక్తి మీద ఎందుకు దుష్ప్రచారం జరిగింది అనేది కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను అనుకూలం ఉన్నా. రోజు ఇంత మంచి వ్యక్తిని చాలా మర్యాద మందన గౌరవం ఇచ్చేటువంటి ఎదుటివాడిని, ఇటువంటి వ్యక్తిని మరి మనం ఎన్నుకున్నావా? నేను లెగిస్తే ప్యాకెట్ ఆడతాను, క్యాష్లోకి వెళ్తాను, ఇది నా వృత్తి అని చెప్పి బహిరంగంగా ప్రకటించినటువంటి బాల్య శ్రీనివాస్ రెడ్డిని ఎన్నుకోవాలని చెప్పి మనం ఆలోచించుకొని వచ్చే ఎన్నికల్లో జనార్దన్ గారిని అఖండమైన మెజారిటీతో మీరు గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఆయనకు అవకాశం ఇస్తారు. మనం ఇంకా తెలియజేసుకుంటూ మా స్నేహితుడు పట్టాపత్రి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పార్టీ కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. బాలినానికి ఒకప్పుడు కుడి భుజం, ఈ రోజు జనార్దన్ గారికి కుడి భుజం ఉండాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసిన అన్న ఆధ్వర్యంలో గుడి మొత్తం పడగొట్టి మొత్తం వైనం చేసాము. 70 లక్షలతోటి వైనం చేసాము. ఈరోజు ఈ పాలెంలో గోపాలవరంలో ఆ శిశింద్రికి వాళ్ళ నాన్నకి చెప్తున్నాము, వీళ్ళు వస్తున్నారంటే అర్థం చేసుకోమను. రేపు మనము 25,000తోటి కన్ఫామ్ గా గెలుస్తున్నాం మనం. అంతే, వీళ్ళు వస్తున్నారంటే మనకు కన్ఫామ్ గా ఉంది, అంతే, ఇంకేం లేదు. మన వాళ్ళు చాలా మంది కూడా ఈరోజు పార్టీలో చేరే కార్యక్రమాలతో చాలా బిజీగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ 13వ డివిజన్ డోర్ టు డోర్ ఉంది, వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదైనా కూడా ఈరోజు మంచి వ్యక్తులు ఎవరైతే వైఎస్ఆర్లో సీనియర్లుగా ఉండే వ్యక్తులంతా కూడా ఈరోజు ఒక నమ్మకం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వీళ్ళందరూ కూడా రావటం కూడా జరిగింది. ఇవాళ ఇక్కడ పటాపంచుల మన శ్రీనివాసరావు గారు కూడా ఆయన 2 రోజుల ముందు వచ్చి నేను కూడా పార్టీలోకి వస్తానని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా చెప్తే తప్పకుండా మన అందరూ కూడా కలిసి చేద్దాం. ఏదైనా కూడా రాజకీయాల్లో 10 మందికి సర్వీస్ చేసేటప్పుడే దాని ఆనందం వేరేగా ఉంటుంది. కాబట్టి మీకు కూడా రాండి అని చెప్పేసి ఆ రోజు స్వాగతం పలికాము. ఈరోజు ఆ కార్యక్రమం పెట్టారు. ఆయనకి 2 రోజుల నుంచి విపరీతమైన ఫోన్లు, విపరీతంగా బెదిరింపు కాళ్ళు, ఈ ఇష్టారాజ్యంగా నువ్వు మర్యాదగా వస్తావా రావా అని చెప్పేసి ఎత్తుకొని వెళ్తే అతను ఫోన్ ఆఫ్ చేసే పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నామంటే మనం ఎక్కడ ఉన్నామనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నప్పుడు మనుషులు అర్థం కాల, వాళ్ళ మనుషులు పోయిన తర్వాత ఇవాళ వచ్చింది.
పోయినసారేమో ఎలక్షన్ ముందేమో మా వాళ్ళందరినీ కొంతమందికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళందరికీ కండవలు వేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మాయ చేశారు. ఈ కంపాలలోది కూడా కావాలని ఆ రోజు ఇక్కడ పార్టీ హౌస్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి ముందు రోజు సైలెన్సర్లు తీసి మోటార్ సైకిల్ వేసుకొని ఆ కంపాలం అంతా తిరిగి భయభ్రాంతులు చేస్తే ఆడవాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇక్కడికి ఎట్లా వస్తామని చెప్పి అడిగితే దాన్ని కమ్మ వర్సెస్ అదర్ క్యాస్ట్లు తీసుకెళ్ళి దాన్ని ఆ ట్రాప్లో అన్ని ప్రాంతాల్లో కూడా కమ్మోల దగ్గరికి మేము వెళ్ళకూడదు, మేము ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేసి ఎన్నికల ముందు దాన్ని గ్లోబల్ ప్రచారం చేశారు. ఇట్లా ఎన్నో రకాలుగా ఎన్ని చేయాలో పోయినసారి అన్ని చేశారు. ఈసారి వాళ్ళందరూ కూడా అడుక్కునే పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళు పొద్దున్న లేస్తే ఎవరు వెళ్ళిపోతారో అర్థం కాక వాళ్ళందరూ కూడా బతులాడి ఈరోజు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పే పరిస్థితులు ఈరోజు వాళ్ళ పార్టీలోనే ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పటాపంచుల శ్రీని కూడా ఇక్కడ ఉండేటప్పుడు పోయినసారి వైఎస్ఆర్లో ఎప్పుడు కూడా ఆయనకి నమ్మినగా ఈరోజు ఉండే డివిజన్లో కూడా అన్ని విధాలుగా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకతగా చేస్తూ వచ్చాడు. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఏవైనా కూడా అభివృద్ధి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీతోటే మనం కరెక్ట్గా వెళ్తే మంచిదనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన శ్రీని కూడా మన పార్టీలో రావటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎవరు కూడా ఏదైనా కూడా ఇబ్బందులు పెట్టినా ఎవరు ఏది చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ఉంది, మేమున్నాం, ఏదేనికైనా కూడా మేము కూడా ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉండే మహిళలకు కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. మేము ఉండేటప్పుడు అంతా కూడా 14-19లో మీరు అడిగినా అడగకపోయినా ఉండే పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు ఉన్నాయా, డ్రైన్లు ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ ఉందా, లేకపోతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారా, అట్లా అని చెప్పేసి అన్నీ కూడా అడిగి ఇల్లు కట్టించాము. ఎవరికైనా పెన్షన్ రాకుండా ఉంటే 100% పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. అదేవిధంగా ఆ రోజు ఉండే టైంలో లోన్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ టైంలో చేశాం. దానికి ఏమైపోయిందంటే ఒక్క అవకాశం అని చెప్పేసి ఏదైతే ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఒక్క అవకాశం ఏదో ఇతను చేస్తాడనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా నమ్మి ఈరోజు రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేశారు. అతను వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో కూడా మీ అందరికీ తెలుసు. ఒక నియంత పాలన, ఒక అదేవిధంగా ఏ విధంగా ఒక సైకోగా ఈరోజు ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నాడో రాష్ట్రంలో, ఎంతమందిని ఈరోజు బయట అరెస్టులు చేయటం కానీ వాళ్ళ ఆస్తుల మీద పోవటం కానీ ఏ విధంగా పరిపాలనా విధానం ఉందో కూడా మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈరోజు స్థలాలు కానీ ఏదైనా మన స్థలాలు ఉన్నాయంటే అవి మనకు అప్పుడు దాకా ఉంటాయా లేవా అనేది కూడా ఈరోజు క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఒంగోలులో. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన కూడా జగన్ రెడ్డి ఏం చేశాడు, రిజిస్ట్రేషన్ మనం చేసుకోవాలంటే మనకు కాపీ ఇస్తారంట, ఒరిజినల్ సదనం పెట్టుకుంటారంట. అంటే ఒరిజినల్ సదనం పెట్టుకుంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న మన ఆస్తికి కూడా మనకి లేకుండా అవి కాగితాలు ఆయనకి ఇవ్వాలంట. ఆయన ఇస్తే తాకడ పెట్టుకొని అక్కడ డబ్బులు తెచ్చుకొని ఆయన ఎంజాయ్ చేసే పరిస్థితులు అతను ఉన్నాడు. లాస్ట్కి ఇంకా ఏది దొరక్క గవర్నమెంట్ ఆస్తులు ఇవాళ 370 కోట్లతోటి సెక్రటేరియట్ కూడా ఈరోజు తాకట్టు పెట్టాడు. ఇక మిగిలింది వెంకటేశ్వర స్వామి ఒక్కటే. ఆ వెంకటేశ్వర స్వామిది కూడా ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నాడు దేవుడు కాబట్టి. దానికి ఏం చేయాలో ధైర్యం చాలక దాన్ని ఆగున్నాడు. లేకపోతే దాన్ని కూడా చేస్తారు. ఎందుకంటే అక్కడ కూడా చాలా పెట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చే డబ్బులు కూడా దోచుకున్నాడు. ఈరోజు మొత్తం మీద ఒక 5,000-10,000 కోట్లు రావాలి అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఒకటే మిగిలింది. ఇంక అతనికి ఎక్కడ కూడా అంత వచ్చే డబ్బులు కూడా ఏది కనపాలి, అన్ని ఆస్తులు పెట్టేశారు. 12 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఏం చేసాడో తెలియదు. ఈరోజు ఒక్కొక్కరికి నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ రేటు కానీ, పెట్రోల్ రేటు కానీ, కరెంటు 8-9 సార్లు కరెంటు పెరగటం కానీ ఇవన్నీ కూడా సామాన్ల మీద భారం పడుతుంది అంటే ఇవన్నీ కూడా కారణాలు. అక్కడ అప్పులకు వడ్డీలు కట్టాలి, ఆ వడ్డీలు కట్టాలంటే ప్రజల మీద భారం వేయాలి. ఆ భారాలు వేసే ఈరోజు ప్రజల మీద ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గరే ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక కంపెనీని కూడా ఉంటుందా, ఆ రోజు బాబు గారు వచ్చినప్పుడు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు, యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఎన్నో చేస్తే ఆ కంపెనీలని గవర్నమెంట్ మారగానే వాళ్ళని బెదిరించి వాళ్ళని డబ్బులు అడిగాక వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. మన దగ్గర కూడా పేపర్ మిల్ ఒకటి పెట్టాలనుకున్నారు. ఎందుకంటే మన ప్రాంతం కానీ అటు నెల్లూరు కానీ విజయవాడ కానీ ఎక్కువ ఈ జామాయిలు సుబాబులు ఈ రైతులు పండిస్తారు కాబట్టి
ఇక్కడైతే పేపర్ మిల్లు పెడితే ఇందరికి కూడా తక్కువ రేటు వస్తుంది, ట్రాన్స్పోర్ట్ రేట్ లేకుండా ఉంటుంది, రైతులకు ఉపయోగం ఉంటుందని చెప్పి ఇక్కడ రామాయపట్నం దగ్గర ఆ రోజు భూమి పూజ చేశాం. 25,000 కోట్ల ప్రాజెక్ట్ అది. దగ్గర దగ్గర సంవత్సరానికి 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. దాంట్లో సగం మంది మన జిల్లా వాళ్ళకి ఇవ్వచ్చు. అలాంటి ప్రాజెక్టు ఆ రోజు ఫౌండేషన్ వేసి అన్నీ చేస్తే ఇతను వచ్చేసి అతన్ని డబ్బులు అడుగో లేకపోతే బెదిరింపులు చేసే లోపల వాళ్ళు కూడా వెళ్ళిపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. ఈరోజు దాన్ని కూడా ఆ కంపెనీ కూడా పోయింది, దానివల్ల రాబడి పోయింది. ఇట్లా ప్రభుత్వాన్ని కూడా సర్వనాశనం చేసిన వ్యక్తుల్లో ఈరోజు ఎక్కడా కూడా మన భారతదేశంలో ఎక్కడా లేడు. ఇక్కడ ముఖ్యమంత్రి ఆ విధంగా ఉన్నాడని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఆయన ఆల్రెడీ 12 కేసుల్లో ముద్దాయి 46,000 కోట్లతో ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.